కొంచెం లావుకున్న వాళ్ళు కూర్చోబెట్టి ఇక్కడ వాహనాలన్నీ కూడా మీరు తోడేయమని మా కూడా మీరు తోడేయమని వేస్తున్నాం. ఆమేన్. I have a great company. I have the company of Shadrach, Meshach, Abednego, Daniel, Socrates, and Jesus Christ, and all the heroes in the book of the chapter 11 of Hebrews. Praise the Lord. Hallelujah. Wakavela, because దేవుని బిడ్డలారా మన లోపల we are disobeying the laws of the government to obey the greater conscience. If you know that it is against justice, if you నీచే లేకపోతే హిట్లర్ దినాల్లో కనుక నేనే ఉండుంటే హిట్లర్ చేసినటువంటి అరాచకాలను ఆజ్ఞలను నేను ఉల్లంఘించి ఉండేవాడను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దానియేలు దినాల్లో ఒక చట్టం చేయబడింది. ఎవరు నెల రోజుల వరకు ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఒక నెల రోజులు అలాగే చట్టం చేస్తే ఈయన ఏం చేశాడంటే యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఎర్రెక్కించడం కదా ఇది. ఇప్పుడు మనం ఏమంటాం బ్రదర్, మనం కూడా కొంచెం వైజ్గా ఉండాలి బ్రదర్, మనం కూడా కొంచెం తెలివిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత యేసుకే చెల్లును గాక. ఈనాటి
ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు వరి తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు వరి తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక. మా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడు తగ్గించుకోనే. మా తండ్రి యేసు పశువుల పాకలు, తనను తాను చూడు తగ్గించుకోనే. పాస్టర్ ఈ డేవిడ్ గారు యెషయా 7:14 చదివి వినిపిస్తారు. తర్వాత రెండవదిగా చెన్నైగూడెం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్ ఈ డేవిడ్ గారు మత్తయి 1:18 నుంచి 23 వరకు వారు చదివి వినిపిస్తారు. వెంటనే రావాలి, మన సమయం లేదు. కౌంటర్ 7-8, కౌంటర్ 7-8 ఖాళీగా ఉన్నది. కౌంటర్ 7-8. అక్కడ భోజనాలు వేసుకున్న వాళ్ళు బయటికి వచ్చేయండి. ప్లేట్లో వేసుకున్న వాళ్ళు భోజనాలు బయటకు వచ్చేయండి. కౌంటర్లో ఇబ్బంది పెట్టద్దు. అక్కడ పోలీసు వారికి సహకరించండి. భోజనాలు ప్లేట్లో వేసుకున్న వాళ్ళు బయట. త్వరగా రావాలి. జీకే కృష్ణపల్లి గారు కూడా కేక్ కటింగ్లో పాల్గొనాలని. రక్షకుడు దయించిన మన కొరకు పరమ రక్షకుడు దయించిన
చౌదరీస్ వారు చక్కటి సందేశాలు ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. వారు వచ్చిన 2 మాటలు చెప్పాలి. మాది ఇక్కడే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలమేనా మంది ఏమండి ద్వారకా తిరుమల మండలము మంది కురేలుగూడెం వాస్తవండి. అల్లూరి వారి కుటుంబంలో పుట్టాం. అలాగే ఏలూరులో మోదీ చౌదరి గారు సేవ చేసినప్పుడు 70s వారు మా ఊరు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు మా అమ్మగారు ఇన్స్పైర్ అయ్యి తర్వాత నా కొరకు ప్రార్థన చేయటం. అప్పుడు నేను మాటలు వచ్చేవి కాదు. ఇందాక ఎమ్మెల్యే గారు అంటున్నారు, ఇంత బాగా పాడతారా మీరు అన్నారు. నాకు మాటలు వచ్చాయి కదండి. నీ పేరేమిటంటే వెంకటేశ్వర అనేవాడు. అంత నెత్తితో పుట్టాడు. ఒకే కొడుకుని, అక్క 2 చెల్లెళ్ళు. కానీ అమ్మ ఎప్పుడైతే ప్రార్థించిందో, ఇదే తుమ్మలపల్లి బాబురావు గారు మా పాస్టర్ గారు, అమ్మ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు మోదీ చౌదరి గారు, వారిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అక్కడికి తర్వాత కాలంలో తీసుకెళ్ళినప్పుడు 1 సంవత్సరం అక్కడ ఉండి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. దేవుడి తర్వాత స్వస్థతనిచ్చాడు. 1982లో ఈ మరణాత విశ్వాస సమాజం ఆరంభించాం. 84లో బైబిల్ స్కూల్కి వెళ్ళాను. బైబిల్ స్కూల్కి వెళ్ళిన సంవత్సరానికి అమ్మ తాజ్పాన్ జరిసి మా ఊళ్ళో అమ్మ చనిపోయింది. అప్పుడు చాలా దుఃఖ దినాలు. అటువంటి దుఃఖ సమయంలో దేవునికి అద్భుతమైనటువంటి ఆయన ఆదరణ మాకు దొరికింది. అమ్మ ఏ విషయం అయితే ప్రార్థించిందో ఆ విధంగా నన్ను సేవకుడు చేసి నియోజకవర్గ ప్రజల సమక్షంలో ఈ క్రిస్మస్ జరిపించినటువంటి మన యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుక ఎంతో ఘనంగా మనం నిర్వహించుకున్నాం. వారు చెప్పినట్లుగా ఎలక్షన్ ముందే ఈ యొక్క క్రిస్మస్ వేడుక జరుపుకుందామని చెప్పారు. ఎలక్షన్ అయిన వెంటనే, గెలిచిన వెంటనే ఈ క్రిస్మస్ వేడుకను నిర్వహించారు. వచ్చే సంవత్సరం కూడా ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క క్రిస్మస్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నిజంగా మనకి శుభోదయం. క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం.